చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక రకాలైనటువంటి అవకతవకలు, పేద ప్రజల ప్రాణాలతో అపోలో యాజమాన్యంతో నిర్వహిస్తున్నటువంటి అక్కడ వైద్యుల యొక్క నిర్లక్ష్యం వల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గత 1.5 నెలలకు ముందు నా కుమార్తె తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీదుర్గ అపోలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించిన విషయం అందరికీ కూడా విదితమే. ఈ యొక్క సమస్య నా ఒకటిది కాదు, నా బిడ్డకు పట్టినటువంటి పరిస్థితి కానీ ఏ తండ్రికి కూడా అలాంటి దుర్గతి రాకూడదని అపోలో యాజమాన్యం కేవలం అక్కడ ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పిల్లల యొక్క చదువుల కోసం ఒక రీసెర్చ్ సెంటర్గా, రెఫరబుల్ హాస్పిటల్గా అది తయారైంది తప్ప పేద ప్రజల కోసం అది ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కేవలం అపోలో యాజమాన్యం నిర్లక్ష్యం నా బిడ్డ మరణించిన విషయం పైన పెట్టుకొని భవిష్యత్తులో మా కుటుంబానికి జరిగినట్టుగా ఏ కుటుంబానికి జరగకూడదని గత 1.5 నెలలకు కూడా మేము ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అనేక రకాలైన పోరాటాలు చేస్తూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పోరాట సంరక్షణ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి చిత్తూరు నగరంలో అనేక కేంద్రాల్లో కూడా మేము ప్రజలను స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు కోరుతూ అపోలో యాజమాన్యం పైన ప్రజాదండయాత్ర కార్యక్రమంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. దాదాపు ఇప్పటికే 27,000 మంది స్వచ్ఛందంగా కూడా సంతకాలు చేశారు.